హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే పెసరపప్పుతో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ఎవరైనా ఇష్టపడతారు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. పప్పు ఎంత దోరగా వేయిస్తే అంత కమ్మగా ఉంటుంది స్వీట్ అయితే. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుంటే లోపల వరకు చక్కగా వేగుతుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు కడిగిన తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం బెల్లం అయితే కరిగించేసుకుందామండి. మరో పక్క ఒక గిన్నెని పెట్టుకుని దానిలోకి కప్పు పెసరపప్పుకి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకుని బెల్లం కరిగే వరకు ఉడికించేసుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అయితే అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుందండి. ఈ విధంగా కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. పెసరపప్పు కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా పప్పు మెత్తగా మెదిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టుకుని దానిలోకి కప్పు పెసరపప్పుకి అరకప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అరకప్పు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసేసుకుని జీడిపప్పులు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి. కిస్మిస్లు అనేవి ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా త్వరగానే వేగిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా ఫ్రై చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. స్వీట్ తినేటప్పుడు ఇవి పంటి కింద తగిలితే భలే రుచిగా ఉంటాయి. వీటిని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి అరకప్పు వరకు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదండి, అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని బొంబాయి రవ్వ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే స్వీట్ అయితే కమ్మగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పునైతే వేసేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, అవి స్ట్రైనర్ పెట్టుకుని ఈ విధంగా దీనిలో వేసేసుకోవాలి. ఇలా స్ట్రైనర్ పెట్టుకోవడం వల్ల ఇసుక గడ్డి ఏమన్నా ఉన్నా పోతాయి, దీంట్లోకి అయితే పడకుండా ఉంటాయి. ఇలా మొత్తం అంతా నెమ్మదిగా ఇలా కలిపేసుకోవాలి. ఈ ఉండలు అనేవి కరిగిపోతాయండి కలిపే కొందుకు. ఇలా పూర్తిగా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఉడికే కొందుకు చక్కగా దగ్గరగా అయిపోతుందండి ఈ స్వీట్ అయితే. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ యాలకుల పొడి అనేది కొద్దిగా పంచదార వేసుకుని కొన్ని యాలకులు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి, లేదంటే డైరెక్ట్గా మీరు యాలకులైనా దంచేసుకుని వేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. లేదు అంటే మనం వేసిన నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది, మరి కొద్దిగా అయితే వేశాను నేను. చూసారు కదా, ఎడ్జ్లు అయితే నెయ్యి చక్కగా తేలుతుంది పైకి. ఇలా ఒకసారి మెత్తగా మెదుపుకుంటూ ఉండాలి. ఇలా మెదిపేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకుని మరి ఒకసారి కదిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మరికొద్దిగా చల్లారేలోపు మరికొద్ది గట్టి పడుతుందండి. అంతేనండి, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. స్వీట్ రెసిపీ అయితే అందరూ ఇష్టపడతారండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.